ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి రోజురోజుకు విజృంభిస్తోంది. పలుచోట్ల సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి పంజాకు రోగులు, చిన్నారులు, వృద్ధులు గజగజ వణికిపోతున్నారు. ఆస్తమా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎండ వచ్చిన తర్వాత మాత్రమే బయటకు వస్తే మంచిదంటున్న సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్ తో ఈటీవీ ముఖాముఖి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి పంజా విప్పుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు జహీరాబాద్ పరిధిలోని నేల్కల్ కావచ్చు, కోహిర్ కావచ్చు 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతకు పడిపోతుంది. అదేవిధంగా ఈ చలి తీవ్రత పెరగటం వలన ఈ దీర్ఘకాలిక వ్యాధులు, అలాగే చిన్నపిల్లలు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాలన్నింటినీ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అటువంటి విషయాలను మనతో పాటు పంచుకోవడానికి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రాజ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఈ చలి తీవ్రత ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీర్ఘకాలిక వ్యాధుల్లో మనం పట్టించుకోవాల్సింది ఇప్పుడు బేసిక్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా కానీ దమ్ము రోగం అని అంటారు. వీళ్ళు స్మోకర్స్, వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి. కొద్దిగా జలుబు వచ్చినా వీళ్ళు ఏమనుకుంటారంటే తగ్గిపోద్దిలే అని అనుకుంటారు. అదే తీవ్రతకి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వరకు వెళ్ళిపోతాయి. సో ఆస్తమా రోగులు బేసిక్గా చలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. చలికి వీళ్ళు ఏం చేస్తారు, చలి తట్టుకోవడానికి మంట వేసుకొని కాపుకుంటారు. దాంట్లో వచ్చే పొగ వల్ల వీళ్ళకి ఇంకా లాస్ అవుతుంది, అంటే వీళ్ళ ట్రాక్ట్ ఇంకా ఇన్ఫెక్షన్ అవుతుంది. సిఓపిడీలు ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఆస్తమా ఇంకెక్కువ తీవ్రత దాలుస్తుంది. సో అట్లాంటి వాటిని ఎంచుకోకుండా ఇంట్లోనే ఉండడం, మంచుకి ఎక్స్పోజ్ కాకుండా, చలికి ఎక్స్పోజ్ కాకుండా వీళ్ళ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవడం, వీళ్ళ రెగ్యులర్ డాక్టర్తో ఒకసారి కన్సల్ట్ అవ్వడం, ఇది మెయిన్ వాళ్ళు చూసుకోవాల్సింది. అదేవిధంగా ఈ మార్నింగ్ వాకింగ్ ఏదైతే ఉందో దానికి వెళ్తున్న సందర్భాల్లో కూడా కొంతమంది హార్ట్ అటాక్ రావటం వల్ల చనిపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ తేమ కూడా ఎక్కువగా పెరగటం, ఈ నేపథ్యంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉంటాయి? ఇప్పుడు మనం చూస్తున్నాము, మంచు అనేది మనకు కనిపించదండి కంటికి. మంచు రాత్రి 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 8 వరకు ఉంటుంది. కానీ మనం నిల్చున్న చోట మనం దాన్ని ఎక్స్పీరియన్స్ కాము. సో అదొకటి గమనించాలి. మనం రాత్రి 10 తర్వాత వీలైనంత మట్టుకు బయటికి వెళ్తే కవర్ చేసుకోవాలి మనల్ని మనం. దుప్పట్లు కానీ, క్యాప్లు కానీ ఒళ్ళంతా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కనీసం హెడ్ కంప్లీట్ కవర్ కావాలి, ఫేస్ కవర్ కావాలి, గ్లౌజ్ వేసుకోవాలి హ్యాండ్స్కి. సో వేడి చేసుకొని వెళ్ళాలి. నేను వాకింగ్ చేస్తున్నా కదా నాకేం కాదు అనే నిర్లక్ష్య ధోరణి కాకుండా మన జాగ్రత్తలు మనం తీసుకొని వాకింగ్ చేయండి. అది కూడా ఓపెన్ స్పేసెస్లో ఎక్కువ వెళ్ళకండి, కనిపించదు. మనం కనిపించినప్పుడు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి వెళ్ళలేదు మంచు వల్ల. సో మీ జాగ్రత్తలు పడుతూ ఓపెన్ స్పేసెస్కి వెళ్లకుండా మీ కవర్ చేసుకోండి కరెక్ట్గా. ఈ చలికాలం నేపథ్యంలోనే ఎక్కువ మంది వాటర్ కూడా తీసుకోకుండా ఉండటారు. అదేవిధంగా ఈ చర్మ వ్యాధులు అయితే ఏవైతే ఉన్నాయో పొడిబారిన చర్మం కూడా వ్యాధులు వస్తుంటాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మెయిన్ చర్మానికి కావాల్సింది హైడ్రేషన్ అండి. కాకపోతే ఇప్పుడు చలికాలం ఉంటుంది కాబట్టి నీళ్ళు తాగాలనిపించదు, తాగినా చల్లగా ఉంటాయిలే వద్దని అనుకుంటారు. వాటర్, చర్మానికి కావాల్సినంత వాటర్ హైడ్రేషన్ మనం పెంపొందించాం. చర్మం ఆల్రెడీ డ్రై అయిపోతుంటుంది తేమకి. సో రోజు కనీసం సమ్మర్లా కాకపోయినా 3 లీటర్ల లిక్విడ్స్ తీసుకోవడం, బయటికి వెళ్ళినప్పుడు మన చలికి మన చర్మం ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి చాలా మటుకు క్రీమ్స్, కోల్డ్ క్రీమ్స్ అని, అది రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి వాడుకోవడం చేస్తూ ఉంటే బెటర్ ఉంటుందండి. అంటే ఈ వృద్ధులు కావచ్చు, ఈ చిన్నపిల్లలు కావచ్చు, ప్రధానంగా వృద్ధులు చూసుకున్నట్లయితే ఈ మార్నింగ్ వాళ్ళకి లెగవటం అనేది అలవాటుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఈ చలికి ఎముకలు కోరికే చలి కూడా వస్తున్న నేపథ్యంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి? పొద్దున్న లేసి అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న లేచినా కానీ బయటికి వెళ్ళకపోవడం ఉత్తమం అండి. పొద్దున్న లేసి ఇంట్లో ఏదైనా పని ఇంట్లో చేసుకోవాలి, కానీ బయటికి ఎక్స్పోజ్ అవుతే మొత్తానికి ఒళ్ళంతా కవర్ అయ్యేటట్టు వేసవి దుస్తులు అంటాం కదా, వేసవి దుస్తులు, తలకి పాగాలు, మనకు కవర్ చేసుకోవడానికి మాస్కులు, ఇవి పెట్టుకొని మినిమం చేయాలి. అది కూడా ఎంత తక్కువ వీలు ఉంటే అంత తక్కువ వాతావరణానికి ఎక్స్పోజ్ కావాలి, కానీ నాకు ఇది మామూలు అని మాత్రం పట్టించుకోకుండా ఉండొద్దు. ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు ఉద్యోగ రీత్యా డ్యూటీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కదా సార్. ఈ ఆస్తమా పేషెంట్లు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని తమ ఉద్యోగాలకి అదే రోజువారీ కార్యకలాపాలు చేసుకోవాలంటే? ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న ఎండలకి ఆస్తమా వాళ్ళకి వాళ్ళ సిమ్టమ్స్ అన్ని దూరం అయిపోయినాయండి. ఆ సిమ్టమ్స్ పోయిన దాని తర్వాత వాళ్ళకేం ఫీలింగ్ వస్తుంది అంటే నాకు ఈ రోగం లేదు, ఇంకా నేను అయిపోయింది, అది బెటర్ అయిపోయాయి అనుకుంటారు. కానీ వన్స్ ఇప్పుడు చలి ఎట్లా స్టార్ట్ అయిందంటే సడన్ డ్రాప్ అయ్యాయి టెంపరేచర్స్. హై టెంపరేచర్స్ నుండి సడన్ లో అయ్యేసరికి వీళ్ళకి మళ్ళీ సిమ్టమ్స్ ఒకటిగా స్టార్ట్ అవుతాయి. సో వీళ్ళు బండిపైన వెళ్ళడము, చలికి ఎక్స్పోజ్ అవ్వడము, దీనివల్ల వీళ్ళకి మళ్ళీ తిరిగొడుతుంది. అది ఆస్తమా కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, జలుబే అని అనుకుంటారు. అట్లా కాకుండా వాళ్ళ
నెబులైజేషన్ ఇస్తాము, ఇన్హేలర్స్ ఇస్తాము, వాళ్ళకి సంబంధించిన రెస్పిరేటరీ యాక్ట్కి ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ ఉంటాయి. వాటిని అన్నింటి పక్క పెట్టేసి ఉంటారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళన్నింటిని తీసి వాళ్ళ దగ్గరలోని కానీ రెగ్యులర్ డాక్టర్ని సంప్రదించి ఈ దానికి నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలని అడిగి ముందుకేస్తే బాగుంటుంది. ఈ వాతావరణ శాఖ కూడా గత మూడు రోజుల నుంచి కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ ప్రజలకి ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన మీరేమి చెప్పారు? మనం అవసరమైతే తప్ప పొద్దున 8 కంటే ముందు, అట్లీస్ట్ 6 కంటే ముందు బయటికి రాకుండా ఉండడం. రాత్రిపూట కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన ఇంటికి చేరిపోవడం. ఇది ఫస్ట్ అండి. ఇది జరిగితే మన ఇంట్లో మినిమం టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది మనకి బయటికి లోపలికి. సో అది మినిమం ఒకటి. అంటే మనం కనీసం చేయాల్సింది కొద్దిగా తొందరగా బయటికి రాకుండా ఉండడం, తొందరగా ఇంటికి వెళ్ళిపోవడం. అది చేసుకొని మన రెగ్యులర్ మెడికేషన్స్ కానీ కొంచెం జలుబు వచ్చినా ఇది తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం కాకుండా అట్లీస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి సంబంధించిన ప్రతి మెడిసిన్స్, డ్రగ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మేము దానికి చూసుకోవాలి. వీలుంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము దాన్ని ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ చలికాలంలో గాయాలైన వారికి ఈ తగ్గటం కూడా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ గాయాలు అంటే వస్తుందండి షుగర్ పేషెంట్స్కి ఆల్రెడీ తొందరగా తగ్గవు. సో వాళ్ళ రెగ్యులర్ బీపీ, షుగర్ కంట్రోల్ ఉంచుకోవడం చాలా జాగ్రత్తలండి. ఇంకా గాయాలైన తర్వాత ఆ చలికి తొందరగా తగ్గవు అవి. సో రెగ్యులర్ డ్రెస్సింగ్ ఒకటి, ప్రాపర్ యాంటీబయాటిక్స్, అది కూడా వైద్యుడి సలహాతోనే. ఇప్పుడు యాంటీబయాటిక్స్ కూడా ఓవర్ ద కౌంటర్ కాకుండా వైద్యుడిని సంప్రదించి ఆ గాయానికి అసలు ఏమేం కావాలి అనేది మినిమం మేము దాన్ని సలహాలు ఇచ్చి మా సలహాలను పాటిస్తూ దాన్ని రెగ్యులర్ డ్రెస్సింగ్ చేసుకుంటే తొందరగా మాంతదని చెప్పి నేను చెప్తాను. అదేవిధంగా ఈ పొత్తిళ్ళలో ఉన్న చిన్నారులు కావచ్చు, అలాగే ఒక చంటి పాపలు కావచ్చు, వాళ్ళు ఈ ఉదయమే లేవడం, ఆడుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. ఆ చలి తీవ్రతకి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. వాళ్ళు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి? బేసిక్గా చిన్నపిల్లలకు మేము చెప్పేది కంగారు పద్ధతి అండి. తల్లికి ఒంటికి దగ్గరగా పాపలు ఉండాలి. అది వేడి పుట్టిస్తుంటుంది, అదొక పద్ధతి. ప్లస్ వీళ్ళుండే రూమ్లలో రూమ్ హీటర్స్ కానీ రూమ్ వార్మర్స్ కానీ వాడాలి. పిల్లలను కూడా మొత్తం కవర్ చేసేయాలి, హెడ్ టు టో కవర్ చేసి ఉంచాలి. చర్మం పొడివారకుండా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న క్రీమ్స్ ఏమన్నా ఉంటే కూడా చిన్నపిల్లల వైద్యుడి సలహాతో ఈ మినిమం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు. అంటే ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే ఆసుపత్రికి సంబంధించి ఈ ఎవరైనా ఇబ్బంది పడి ఈ చలికాలంలో ఏదైనా ఇబ్బంది పడి ఉంటే ఈ వైద్యుల్ని ఏ విధంగా సంప్రదించవచ్చు అంటే? మేమైతే గవర్నమెంట్లో ఓపెన్గా ఎనీ టైం 24 hours ఓపెన్ ఉంటుంది. సో చిన్న సమస్యకైనా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదంటే మార్నింగ్ ఓపీస్ ఉంటాయి, 9 to 1 ఓపీ ఉంటుంది. ఓపీలో చిన్న జబ్బులకి మాకు వచ్చేస్తే డైరెక్ట్ ఎమర్జెన్సీస్, మీరు ఇప్పుడు అన్నట్టు గాయాలకైతే ఎనీ టైం ఎమర్జెన్సీ ఉంటుంది. ఎమర్జెన్సీలో మా క్యాజువాలిటీ ఆఫీసర్స్ ఉంటారు, మా డ్యూటీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారండి. వాళ్ళని సంప్రదించడానికి బెటర్. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా ఈ చలికాలంలో ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడినటువంటి రోగులు ఉదయం మంచుకి రాకుండా కొంత సమయం ఎండ బయటికి వచ్చిన తర్వాత మాత్రమే బయటకు వస్తే ఈ రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. అదేవిధంగా ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే ప్రభుత్వ వైద్యుల్ని సంప్రదిస్తే వారికి సలహాలు సూచనలతో ఈ రోగాల బారి నుంచి కూడా, అలాగే చలి తీవ్రత నుంచి కూడా తప్పుకోవచ్చు అని చెప్పి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.